½ సెంటీమీటర్ వర్షం కూడా పడదు. సాధారణంగా టీవీలో వర్షం పడితే చెప్తా ఉంటారు, ఇన్ని సెంటీమీటర్ల వర్షం పడింది అని చెప్తా ఉంటారు. మీరు ఎవరైనా టీవీలో న్యూస్ వింటే అర్థమవుతుంది ఈ రోజు ఇంత సెంటీమీటర్ల వర్షం పడుతుంది అని చెప్పి. అక్కడ ½ సెంటీమీటర్ కూడా పడదు వర్షం. అలాంటి ఏరియా, అంత ఎడారి ప్రాంతం, ఒక పువ్వులు కానీ చెట్లు కానీ మొక్కలు ఏమి ఉండవు, అక్కడ బతకడానికి ఏ అవసరతలు ఉండవు. అలాంటి ప్రాంతంలో ఒకరోజు దేవుడు వర్షాన్ని కురిపించాడు. ఎంత వర్షాన్ని కురిపించాడంటే 12 గంటలు వర్షం పడతానే ఉంది. ఇక ఎన్ని సెంటీమీటర్లు లెక్క లేకుండా వర్షం పడతానే ఉంది. అయితే చాలా జాగ్రత్త వినండి, ఎడారిలో పువ్వులు పూయవు, కాయలు కాయవు, చెట్లు రావు, అసలు ఏమీ ఉండవు. టీవీలో మనం చూస్తూ ఉంటాం ఎడారి ఇసుక తప్ప ఏమి ఉండదు. అలాంటి ఎడారిలో 12 గంటలు వర్షం పడితే ఆ ఎడారి కింద కొన్ని మొక్కలకి సంబంధించిన వేర్లు ఉండిపోయినాయి. ఆ వేర్లు ఈ వర్షం వల్ల బయటకు వచ్చినాయి. బయటకు వచ్చి పువ్వులు పోయడం ప్రారంభమైనాయి. ఎలాంటి పువ్వులు అంటే 200 రకాల పువ్వులు పూసినాయి ఎడారిలో. ఆ పువ్వులు ఎంత విలువైనవి అంటే ఆ పువ్వులతోటి పర్ఫ్యూమ్స్ తయారు చేయొచ్చు, మెడిసిన్స్ కి వాడచ్చు. అంత విలువైన పువ్వులు ఆ ఎడారిలో దేవుడు బయటికి తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఒక వర్షము, ఒక రోజు వర్షము ఎండిన ఎడారిని ఏం చేసింది? చిగురింపజేసింది. బైబిల్లో దేవుడు అంటాడు, ఎండిన ఎడారిలో కూడా దేవుడు ఏం చేస్తాడు? ఆ చిగురులో పుట్టిస్తాడు. ఈ రోజు పోయిన సంవత్సరం నీ జీవితంలో ఎడారిగా ఉండిపోయిందేమో, నీ జీవితము ఒక చెప్పలేని ఇసుకలాగా, ఎందుకు పనికిరాని జీవితం అయ్యారు మాది, ఎందుకు ఈ జీవితం అన్నట్టు నీ జీవితం ఉందేమో. ఈ సంవత్సరము దేవుడు నీ మీద ఆత్మవర్షము కురిపించును గాక. ఎండిపోయిన నీ జీవితంలో ఎడారిలో దేవుడు పువ్వులు కాయలు పుట్టించును గాక. ఒక విలువైన పువ్వులుగా, ఒక విలువైన కాయలుగా దేవుడు మనల్ని తయారు చేయాలి. ఎవరు వద్దనుకొని వెళ్ళిపోయారు నీ జీవితంలో, మీరు ఎందుకు నా జీవితంలో మీరు అవసరం లేదు, మీతో బంధుత్వం అవసరం లేదు, మీతో ఫ్రెండ్షిప్ వద్దనుకొని ఎవరైతే వెళ్ళిపోయారో వాళ్ళు మిమ్మల్ని, మీ బతుకు చూసి తిరిగి మీరు ఎక్కడున్నారో ఎత్తుకుంటూ రావాలి. హల్లెలూయా. చిగురించలాగా దేవుడు మనల్ని ఈ సంవత్సరం చేయను గాక.